మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రో న్యూమరాలజీ వాస్తు ఎక్స్పర్ట్, సమృద్ధి వాస్తు ఫౌండర్ రణజయ్ శ్రీ సంజయ్ శర్మ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. ఓం శ్రీ గం గణపతే నమః. సార్, 2026 ఓవరాల్గా 1 నెంబర్ సిరీస్ వాళ్ళకి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది? ఆర్థికంగా, ఆరోగ్యంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ప్రతి ఒక్కటి కూడా 1 నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉంటుంది? వీళ్ళు ఈ సంవత్సరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? 1 నెంబర్ సిరీస్ అంటే 1, 10, 19 అండ్ 28 ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా 1వ సంఖ్య కిందికి వస్తారండి. 1, 10, 19, 28 మీ ఈ డేట్ ఆఫ్ బర్త్లో జన్మించిన వాళ్ళు చూసుకోవచ్చు అనమాట. అంటే 28 తేదీన పుట్టిన వాళ్ళు కూడా 1వ సంఖ్య కిందికి వస్తున్నారు. అండ్ 19 అండ్ 10 1వ తేదీ వీళ్ళందరూ కూడా 1వ సంఖ్య కిందకే వస్తున్నారండి. మరి ఈ 1వ సంఖ్య కిందికి వచ్చిన వాళ్ళ సెలబ్రిటీస్ లాగా ఎవరైనా ఉన్నారా? ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది వాళ్ళకి. 1వ సంఖ్య కిందికి వచ్చే సెలబ్రిటీస్ మనం తీసుకుంటే ఫస్ట్ బాలకృష్ణ గారు 10వ తేదీన ఆయన జన్మించారు. వీళ్ళకి ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా లీడర్షిప్ క్వాలిటీసే ఉంటాయి. ఆయన ఏంటంటే ఎప్పుడు మాట్లాడినా కూడా లీడర్షిప్ లాగానే ముందుకు వెళ్తుంటారు. అంటే ఆ కారకత్వం అనేది వాళ్ళు చూసుకోవచ్చు అనమాట. తర్వాత ఇదే 1వ సంఖ్య కిందికి 10వ తారీఖున జన్మించినటువంటి సెలబ్రిటీ ఎవరు అంటే ఎస్ఎస్ రాజమౌళి గారు. ఎస్ఎస్ రాజమౌళి గారికి అంతా ఇంత ప్రపంచం అంతా పేరుందనమాట. లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి వీళ్ళకి ఉంటాయి. ఈ 1వ సంఖ్యకు చెందిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఉంటారు. మరి దీనికి అధిదేవత ఎవరండి అని అంటే సన్ అండి, సూర్యుడు. సూర్యుడి పని ఏంటి? ఎప్పుడు కూడా ఆకాశం నుండి ఇవ్వడమే. ఈ సంఖ్యలో జన్మించినటువంటి వారి క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే వీళ్ళు ఒకరి కింద పని చేయడానికి ఇష్టపడరండి. అంటే కావాలని కాదు, వాళ్ళకి ఆ ఎక్స్క్యూజ్ అన్నీ కూడా నచ్చవన్నమాట. వీరు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో వీళ్ళ బాస్ కానీ వీళ్ళు చేసే ఎక్స్క్యూజ్ అయితే చేస్తుంటారో వీళ్ళు న్యాయంగా థింక్ చేస్తుంటారు. న్యాయంగా, ధర్మంగా ముందుకెళ్ళాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి అని థింక్ చేస్తుంటారు. ఒకరి దగ్గర పని చేయడానికి వీళ్ళు ఇష్టపడరు. అండ్ ఒకవేళ వీళ్ళు ఒకరి దగ్గర పని చేస్తున్నా ఇష్టం లేకుండానే పనిచేస్తున్నారని అర్థం అనమాట. వాళ్ళు ఏంటంటే మంచి న్యాయం, ధర్మం అన్నీ ఉన్నాయి అని అంటే వాళ్ళ ప్రాణం పెట్టేస్తారు అన్న క్వాలిటీస్ వీళ్ళ లోపల ఉంటాయి. అంటే ఏంటంటే ఈ 1వ సంఖ్యకి సంబంధించిన వాళ్ళ కారకత్వాలు అని మాత్రమే, అంటే వీళ్ళ పర్సనాలిటీ ఇలా ఉంటుందని చెప్పుకుంటున్నామే తప్ప ఇదే ఫైనల్ అండి అని అనట్లేదు. వాళ్ళ చాట్ బట్టి, లగ్నం బట్టి అంత కొన్ని మార్పు. కాకపోతే పర్సనాలిటీ ఎలా ఉంటుంది అనేది, లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది, ఈ విధంగా ఉంటాయి. సరే, మరి వీరికి ఈ విధంగా వీళ్ళ క్వాలిటీస్ ఉన్నప్పుడు ఈ 2026 వీళ్ళకి ఏమి ఇవ్వబోతుంది అని అంటే 1, 19 అండ్ 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వాళ్ళకి సూర్యుడి అనుగ్రహం కలగబోతుంది ఈ సంవత్సరము. ఈ సంఖ్య వాళ్ళకి ఈ సంవత్సరము ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండబోతుంది. సంఘంలో పేరు, గౌరవం, మర్యాద ఇవన్నీ, పేరు ప్రఖ్యాతలన్నీ కూడా పెరగబోతున్నాయి. అండ్ వీళ్ళేంటంటే ఎప్పుడు కూడా నలుగుట్లో ఎలాంటి అపనిందలు అనేవి లేకుండా ముందుకు సాగబోతున్నారు అనేది ఆత్మవిశ్వాసం, పేరు ప్రఖ్యాత, నేమ్, ఫేమ్ అనేది బాగుంటుంది. ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది అంటారు సార్ వీళ్ళకి? ఫైనాన్షియల్గా ధనం అనేది గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ధనం పెరగబోతుంది. ఊరికే నా మనసులో వచ్చిందని నేను చెప్పట్లేదండి. 2017లో వీళ్ళకి ఎలా లాభాలు జరిగాయో ఈ సంవత్సరం కూడా అలాగే లాభాలు జరుగుతాయి. కావాలంటే వీళ్ళు చెక్ చేసుకోవచ్చు. ధనాదాయం ఎక్కువగా పెరగబోతుంది, క్రమశిక్షణ ఎక్కువగా పెరగబోతుంది, అవకాశాలు ఎక్కువగా రాబోతున్నాయి. లక్ అనేది కలిస్తే ఏదైనా సాధించగలుగుతామంటారు కదా, లక్ అనేది ప్లస్ అవ్వబోతుంది. ధనం అనేది వీళ్ళకి మంచిగా నిలబడుతుందండి. ఖర్చులు కూడా వీళ్ళు ఎంత చేసినా
దానికి తగ్గ డబ్బులు రావడానికి మాత్రం అవకాశం ఉంది. ధనం గురించి ఎలాంటి ఇబ్బంది లేదండి. ఈ సంవత్సరం నిలదొక్కుకోవాలి. నాకు శర్మ గారు చెప్పారు కదా, దాని అదే వస్తుంది ధనం అంటే. కాదండి, ఈ సిస్టమ్ అంతా, యూనివర్స్ అంతా కూడా కష్టపడే వాళ్ళకి, మంచి న్యాయంగా ధర్మంగా పోరాడే వాళ్ళకి సపోర్ట్ చేస్తుందే తప్ప మనం కష్టపడకుండా ధనం వచ్చేస్తుంది అండి అని అంటే అది నాట్ ఏ పాసిబుల్ అండి. ఈ కష్టపడే వాళ్ళకైతే ధనం రావడానికి మంచి ఇయర్గా చెప్పుకోవచ్చు అనేది. ఫ్యామిలీ పరంగా లవ్ అండ్ అఫెక్షన్స్ పరంగా ఎలా ఉంటుంది అంటారు వీళ్ళకి? అవునండి, కుటుంబ సౌఖ్యం. వీళ్ళకి ఈ సంవత్సరంలో కుటుంబంలో వీళ్ళ ఐడియల్ మంచి ఏది అంటే సలహాలన్నీ కూడా మంచి సలహాలు ఇచ్చే సిచ్యువేషన్ వీళ్ళకి కనిపిస్తుంది. ప్రేమ కలాపాలన్నీ కూడా మంచిగానే ఉండబోతున్నాయి. కుటుంబ సౌఖ్యం ఉండబోతుంది. కుటుంబంలో పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. అండ్ కుటుంబం వాళ్ళ సపోర్ట్ వీళ్ళకు ఉంటుంది. అంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. మీరు ముందుకు వెళ్ళాలి, మంచి చేసుకోవాలన్న కుటుంబ సౌఖ్యం అనేది కూడా వీళ్ళకి మంచిగా రాబోతుందండి. సరే, ఎంత బాగున్నా ఎంత కొంత మైనస్ ఉంటుంది. కొన్ని లోటుపాట్లు అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయి. మరి ఈ నెంబర్ సిరీస్ వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇబ్బంది పడతారంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏం చెప్తారు వీళ్ళకి? అవునండి, అయితే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలంటే వీళ్ళకు కూడా ఒక యాంటీ నంబర్ అనేది ఉంటుంది. వీళ్ళు ముఖ్యంగా 8వ తేదీన, 17వ తేదీన అండ్ 26వ తేదీన, ఈ తేదీల్లో పనులు స్టార్ట్ చేయకూడదు. ఆగస్టు నెలలో కూడా వీళ్ళు కొత్త పనులు చేయకూడదు. 8వ సంఖ్యతో వచ్చే వాటి నుండి వీళ్ళు దూరంగా ఉండాలి. ఆ రోజున వీళ్ళు పని చేయకపోతే, అంటే కొత్త పనులు మనం రెగ్యులర్ పనులను చేసుకుంటూ ఉంటాం, నో ప్రాబ్లం అది. కాకపోతే నూతన కార్యకలాపాలన్నీ కూడా వీళ్ళు 8వ తేదీన, 17వ తేదీన అండ్ 26వ తేదీన స్టార్ట్ చేయకూడదు. స్టార్ట్ చేస్తే అవన్నీ కూడా స్టాప్ అవుతాయి. ఎందుకు స్టాప్ అవుతాయంటే 8 ఈజ్ ఎ సాటర్న్, శనికి ఈ సూర్య సంవత్సరానికి పడదు. సూర్యుడి సంవత్సరం ఇది. సూర్యుడి సంవత్సరానికి శనికి అండ్ సూర్యుడికి పడదు. కాబట్టి శని ఈజ్ ఎ స్పీడ్ బ్రేకర్. మీరు ఎప్పుడైతే ఈ 1వ తేదీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ 8వ సంఖ్య నుండి జాగ్రత్త పడాలి అనేది మీకు చెప్తున్నాము. తర్వాత వచ్చేసి వీళ్ళకి ఉద్యోగము, వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేయొచ్చా లేదా? ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ రాబోతున్నాయి. గవర్నమెంట్ సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా లాస్ట్ ఇయర్లో ఏవైతే అవ్వట్లేదని వీళ్ళు అనుకుంటున్నారో, గవర్నమెంట్ నుండి మనం పర్మిషన్స్ తెచ్చుకోవాలి, ప్రాజెక్ట్ తెచ్చుకోవాలి, గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలి అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సంవత్సరం వీళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తే గట్టెక్కుతారు. మంచి అవకాశం ఉంది. సూర్యుడు లీడర్ కాబట్టి వీళ్ళు 1వ తేదీ అండ్ 10, 19, 28 తేదీల్లో పుట్టారు కాబట్టి వీళ్ళకి సూర్యుడి సహకారం ఉంటుంది. కష్టపడితే ఫలితం అనేది వీళ్ళకి ఉద్యోగాల ప్రమోషన్స్ ఉన్నాయి. వ్యాపారం కూడా వీళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా ముందు కంటే ఈ సంవత్సరం కష్టపడితే వ్యాపారాల్లో మంచి లాభాలు రాబోతున్నాయి. తర్వాత విద్యార్థులకు కూడా వీళ్ళు చదువుకునే క్రమశిక్షణ అనేది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం క్రమశిక్షణ అంటే టైం టేబుల్. వీళ్ళు 6 o'clock లేచి పనిచేస్తున్నారంటే 5:30కే లేచి పనిచేస్తే వీళ్ళకి అన్నిట్లో మంచి మార్క్స్ మంచి కొట్టైపోతున్నారు ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళు. విద్యార్థులకు కూడా బాగుంటుంది, కుటుంబ సౌఖ్యం బాగుంటుంది, ధనం బాగుంటుంది. తర్వాత వీళ్ళు మీరు చాలా మంచి పాయింట్ అడిగారు. ఈ సంవత్సరంలో ఏ టైంలో ఏ పనులు చేయకూడదంటే ఈ తేదీల్లో ఈ పని చేయకపోతే బాగుంటుంది. ఇంకా వీళ్ళకి కలిసి వచ్చే కలర్స్ ఏంటి, కలిసి వచ్చే నెంబర్స్ ఏంటి? ఓకే, మంచిదండి. కలిసి వచ్చే కలర్ కాషాయం, వైట్ కలర్ అనేది సూర్యుడి లీడర్షిప్ క్వాలిటీ. అండ్ కాషాయం రంగు అనేది సన్యాసం తీసుకునే వాళ్ళు వేసుకుంటారు. కాబట్టి కాషాయం రంగు అంటే లైట్ ఆరెంజ్ అన్నమాట. పూర్తి ఆరెంజ్ వేసుకోకూడదు. లైట్ ఆరెంజ్ కలర్, వైట్ కలర్ అనే కలర్స్ వీళ్ళు ఏదైనా కొత్త పనులు చేయాలనుకున్నప్పుడు, ఏదైనా సాధించాలన్నప్పుడు ఈ కలర్స్ని ప్రిపేర్ చేసుకుంటే ఈ కలర్స్ వాళ్ళకి యోగిస్తాయి. తర్వాత మీరు లక్కీ నెంబర్స్ కూడా అడిగారు. మీ ప్రేక్షకుల కోసం అన్ని వీడియో ఏదంటే ఫుల్ మీల్స్ లాగా ఉండాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి
ఏదంటే లక్కీ నెంబర్స్ అండి. 1, 2, 4, 7 ఈ సంఖ్యలన్నీ కూడా వీళ్ళకి బెస్ట్ లక్కీ నెంబర్స్ అన్నమాట. ఈ సంఖ్యలో వీళ్ళు ఏ పనులు చేసుకున్నా వీళ్ళు విజయాలు సాధిస్తారు. ఓకే, ఇంకా వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు కలగాలంటే రెమెడీస్ అని అంటూ ఉంటారు. మరి ఓవరాల్గా వీళ్ళు 1 నెంబర్ సిరీస్ వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి? రెమెడీస్ అండి, చాలా మంచి విషయం అడిగారు మణికంఠ గారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న విషయం మీరు అడిగినట్టు రెమెడీస్ కూడా చేసుకోవాలి కదా మా ప్రేక్షకులు అన్నట్టు అడిగారు. అయితే సూర్యుడి కాలం కాబట్టి సూర్యుడి బెస్ట్ మంత్రం ఏదంటే అండి ఆదిత్య హృదయం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాక్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతశ్చ సమాగమ్యం దృష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యం ప్రవిద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగువ్యం సనాతనం ఏన సర్వాన్ అరిన్వత్స సమరే విజిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం మక్షయ్యం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం. ఇలా ఆదిత్య హృదయం ఉంటుందండి. ఈ ఆదిత్య హృదయాన్ని మీరు ప్రతి రోజు ఉదయాన్నే లేచి మీకు చదవడం రాకపోయినా ఈ ఆదిత్య హృదయం అనేది పెట్టుకొని అది వింటూ, అంటే స్నానం చేసిన తర్వాత అది విని సూర్యుడికి 3 సార్లు గాయత్రి మంత్రం చెప్పాలి. భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ అని చేతిలో నీళ్ళు తీసుకొని సూర్యుడికి 3 సార్లు నీళ్లు పోయాలి. 4వసారి తీర్థంలాగా నీళ్ళు తీసుకొని ఈ సంవత్సరం అంతా మాకు బాగుండాలి, మా ఇష్టకామ్య సిద్ధి కలగాలి అని ఆ నీళ్లు సూర్యుడికి చూపించి ఆ నీళ్ళు తాగండి. ఈజ్ ఎ బెస్ట్ రెమెడీ. సార్, కొంతమంది ఓన్లీ ఆస్ట్రాలజీ డీల్ చేస్తారు, కొంతమంది న్యూమరాలజీ డీల్ చేస్తారు, కొంతమంది వాస్తు డీల్ చేస్తారు. మీరు మూడింటిని మిక్స్ చేసేసి మూడిట్లో పరిజ్ఞానం సంపాదించారు. మరి ఎవరన్నా ఈ సబ్జెక్ట్స్ మీ ద్వారా నేర్చుకోవాలనుకుంటే ఏదన్నా అవకాశం ఉంటుందా మీ ద్వారా ఏదన్నా? అవునండి, మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే చాలా మందిలో నేను కొన్ని కన్ఫ్యూజన్స్ అనేది చూసామండి. మేము ఇప్పుడు ఈ ఫీల్డ్లో 25 ఇయర్స్ నుండి పనిచేస్తున్నాం. అయితే మేము ఎక్కువగా జనాలకి రిజల్ట్ రాని విషయాలు ఏంటి అని గమనిస్తుంటాం, రీసెర్చ్ చేస్తుంటాం కదండి. దీంట్లో ఏంటంటే ఒక జ్యోతిష్యం మేము పట్టుకుంటే 100% రిజల్ట్ రాలేదు. తర్వాత జ్యోతిష్యానికి వాస్తు కలుపుకుంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. న్యూమరాలజీ కూడా తీసుకుంటే ఈ మూడుటిని కలిపితేనే మాకు బెస్ట్ రిజల్ట్స్ అనేటివి వచ్చాయన్నమాట. నా క్లయింట్స్ అందరూ కూడా ఈ మూడుటిని బట్టే మేము మీ దగ్గర నుండి బాగా లాభాలు పొందామని చెప్పారు. ఇది ఇప్పటి నుండి కాదండి, చాలా సంవత్సరాల నుండి జరుగుతుంది. తర్వాత వచ్చేసి వీళ్ళకి ఉద్యోగము. ఎవరికైతే ఈ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు పైన అసలు ఇవి పనిచేస్తాయా లేదా అని ఏమైనా సంశయాలు ఉన్నా, లేదా లైఫ్లో ఇంకా మంచి మార్పులు తెచ్చుకోవాలనుకున్నా మీ అందరి కోసం నేను 2026 జనవరి 10వ తేదీన, ఆ రోజు కూడా ఏకాదశి అవుతుంది, ఆ ఏకాదశి రోజున నేను ఈ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు. మీకు ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఈ విద్యను మీరే నేర్చుకొని మీ జాతకాన్ని మీరే చూసుకోవచ్చు, మీ ఇంటిని మీరే వాస్తు చేసుకోవచ్చు, అసలు ఈ జ్యోతిషం పనిచేస్తుందా లేదో మీరే తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే మన జాతక, మన భవిష్యత్తు, మన జీవితం అనేది మనకు తెలిసినంత ఎదుటి వారికి తెలియదు. కాబట్టి మన జ్యోతిష్యం అనేది మనం ఫస్ట్ తెలుసుకుంటే మనకు ఇతరులు చెప్పడానికి బాగొస్తుంది. కాబట్టి మీ ఇంటికి మీరే వాస్తు చేసుకోండి, జ్యోతిష్యం మీరే చేసుకోండి, మీ నేమ్ అనేది మీరే ఇది చేసుకోండి. మీరు లైఫ్లో ఈ క్లాసెస్ ద్వారా మంచి లాభాలు పొందబోతారు. ఇవి చేసుకుంటే సూపర్. ఓవరాల్గా 2026లో 1 నెంబర్ సిరీస్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుందని చాలా మంచి విశ్లేషణ అందించారు. హోప్ఫుల్లీ వీళ్ళందరూ వాళ్ళ రంగాల్లో దూసుకెళ్ళిపోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు.